అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడిపటి, టీమ్ లోకేష్ యువసేన. ఈ టీమ్ లోకేష్ యువసేన నారా లోకేష్ గారి గురించి పనిచేయడం జరుగుతుంది. సరే, ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక ఫేక్ పార్టీ అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ పార్టీని ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది. ఆ పార్టీ ఏ విధంగా ఫేక్ పార్టీ, ఏ విధంగా ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది, రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకుందో గత 5 సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మనందరం చూసాం. కొన్ని మచ్చుక నేను చెప్తాను. ఇదే జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 2019 వరకు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ప్రత్యేక హోదా మీద మాట్లాడలేని పరిస్థితి, ప్రత్యేక హోదా తీసుకురాలేని దుస్థితి అని చెప్పి తాను పాదయాత్ర చేసే టైంలో ప్రజల్ని నమ్మించి గొంతు కోసాడు జగన్మోహన్ రెడ్డి. ఎట్లా అంటే అది, నాకు అధికారం ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను, కేంద్రం మెడలు ఉంచుతాను, లేకపోతే కేంద్రం తలలు తీస్తాను అని చెప్పేసి ఎన్నో మాయమాటలు చెప్పి 2019లో అధికారంలోకి రావడం జరిగింది. అదొకటి మచ్చుకైతే, రెండో మచ్చుక ఏంటంటే పోలవరం ప్రాజెక్టు. ఇది మా నాన్నగారు కలలు కన్న ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నేను కట్టకపోతే నిజంగా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకునే కాదని చెప్పేసి ఇంకా ఎన్నో మాయ మాటలు చెప్పాడు. దాన్ని కూడా నమ్మాం. ఆ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎన్నో నిర్వాసితులకు ఆశలు కల్పించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ ఆశలు ఏంటంటే కనీసం దాన్ని ఆచరణలో పెట్టలేని ఆశలు కల్పించి జగన్మోహన్ రెడ్డి నిర్వాసితులందరినీ నట్టేటా ముంచాడు. 2019 నుంచి 2024 వరకు పోలవరం నిర్వాసితులు, గోదావరి పరిసర ప్రాంతాల ప్రజలు పడ్డ ఇబ్బందులు వర్ణనాతీతం. ఇటువంటి మోసాలు చేసి, ఇటువంటి పనికి మాలిన హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని, ఐటీ పెట్టుబడులను కూడా అధిక సంఖ్యలో మాకు పర్సెంటేజ్లు ఇవ్వండి, ఇవ్వకపోతే మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదని పక్క రాష్ట్రాలకి ఎడంకాలుతో ఎగిరి తన్నిన దుర్మార్గులు, దుష్టులు ఎవరైనా ఉన్నారంటే వైసీపీలో ఉన్న ఈ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అండ్ కో కాదా అని అడుగుతున్నాను నేను. ఈరోజు ఇదే కాకుండా మనం చూసుకుంటే దాదాపుగా మన రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వచ్చినాయి, ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి. పరిశ్రమలు పెట్టడానికి కూడా భయపడే దుస్థితిలోకి తీసుకెళ్ళింది జగన్మోహన్ రెడ్డి కో బ్యాచ్ కాదా అని అడుగుతున్నాను. పారిశ్రామికవేత్తల్ని భయపెట్టి, భయాందోళనలకు గురి చేసి ఈ రాష్ట్రానికి ఎందుకు వచ్చామరా, ఏం కర్మరా బాబు అని అనుకునే స్థితికి తీసుకెళ్ళింది గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాను నేను. మళ్ళీ ఇప్పుడు తగుదునమ్మా అనుకుంటూ ఏం పీకటానికి మీరు రోడ్ల మీదకి వచ్చి ఈరోజు యువతకు అన్యాయం జరిగిపోతుంది, విద్యార్థులకు అన్యాయం జరిగిపోతుంది, లేకపోతే ఈరోజు విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యా దీవెన, విద్యా కానుకలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది, ఫీజు రియంబర్స్మెంటు సకాలంలో చెల్లించలేకపోతున్నారని చెప్పి ఈరోజు రోడ్ల మీదకి ముసలోళ్ళని, పంచికట్టుకున్న వాళ్ళని మీ పార్టీ నాయకులు వేసుకొచ్చి ఏదో విద్యార్థులతో ధర్నా చేసినట్టు మీరు బిల్డప్ ఇవ్వటం ఎంతవరకు సభ ఒకసారి ఆలోచన చేసుకోండి. గత ప్రభుత్వంలో మీరు ఏ విధంగా విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసి మూలన కూర్చోబెట్టారో అందరికీ తెలుసు కాబట్టే కదా మీకు 11 సీట్లు ఇచ్చింది. అయినా మీకు సిగ్గు రాలేదని అడుగుతున్నాను నేను. అంటే ప్రజలు మిమ్మల్ని కాదు, వద్దు అని చెప్పి ఎందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చారు, ఎందుకు ఇచ్చారని అడుగుతున్నాను నేను. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే కొత్త ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం మార్చడం అలవాటై కాదు, వాళ్ళకి ఈ వైసీపీ ప్రభుత్వం 100% మంచి ప్రభుత్వం కాదు, ఇది మంచి పార్టీ కాదు, దుర్మార్గమైన పార్టీ, ఇది ఒక అరాచకమైన పార్టీ, ఇది రౌడీ గూండాయిజం నడిపించే పార్టీ. ఈ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఎప్పటికైనా సరే మళ్ళీ మన పిల్లలకి భవిష్యత్తు ఉండదు, రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని కదా మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టింది. అయినా సిగ్గు శరం లేకుండా మీరు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మానవహారాలతో ఈరోజు ఏదో కొంతమంది డబ్బులు ఇచ్చి పిల్లల్ని తీసుకొచ్చి, మీరు మీ సొంత కాలేజీలో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి రోడ్ల మీద వాళ్ళని నుంచోబెట్టి వాళ్ళ భవిష్యత్తు ఆడుకుంటున్నారంటే నిజంగా సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఈరోజు 100% మీరు ఫెయిల్యూర్ అవ్వబట్టే కదా విద్యా వ్యవస్థ పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ఎక్కడో మనం మొదటి స్థానంలో ఉండాల్సిన విద్యా వ్యవస్థని దాదాపుగా మీరు 30-40 స్థానాల్లో
వెనకాల పడేలాగా చేశారంటే దానికి కారకులు ఎవరు, కర్తలు ఎవరు, కర్మలు ఎవరు ఒకసారి ఆలోచన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రజలకు కూడా చాలా స్పష్టంగా తెలిసిపోతుంది ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. కాబట్టి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తెచ్చుకొని రానున్న రోజుల్లో, రానున్న సంవత్సరాల్లో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మనం అధికారాన్ని కట్టబెట్టినట్టయితే 100% మళ్ళీ మన రాష్ట్రం మరి సస్యశ్యామలంగా మారుతుందని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తుంటే వాళ్ళ ఆలోచన ఎలాగైనా మీ దొంగ బుద్ధుల ద్వారా, మీ రౌడీ గుండాయిజం, మీ సైకో ఏదైతే నేచర్ ఉందో వాటి ద్వారా మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మీద బురద జల్లాలి, లేకపోతే లేనిపోయిన అబద్ధాలు చెప్పి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ గద్దెదించాలని చెప్పి మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని కూడా ప్రజలు తిప్పికొడతారు. మా ప్రభుత్వం వచ్చి మీ మీద పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. 100% ప్రజలే మీరు చేసే ప్రతి ఏదైతే ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు కావచ్చు, మీరు ఏది చేసిన ఎన్డీఏ కూటమి మీద వాటన్నిటిని కూడా సరైన బుద్ధి చెప్పి మిమ్మల్ని మళ్ళీ ఆ 11 సీట్లు కూడా రాకుండా మీకు ఏ విధంగా శిక్ష వేయాలో ఆ విధంగా వేస్తారో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను నేను. ఎవరైతే ఈరోజు జిల్లాల వారీగా ఇష్టానుసారంగా కొంతమంది మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడటం జరుగుతుంది. మీ అందరికీ నేను ఒకటే మాట చెప్పుకున్నాయా, మీరు గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పీకిందేమి లేదు, పొడిచిందేమి లేదని మిమ్మల్ని తీసుకెళ్లి మూలన కూర్చోబెట్టారు రాష్ట్ర ప్రజలు. ఇంతకంటే వల్గర్ లాంగ్వేజ్ వాడితే మీకు మాకు ఎటువంటి పోలికలు ఉండవు. అంటే మాట్లాడేటప్పుడు మాట్లాడతాం, అదేంటి మా నాయకుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. కాబట్టి మీరు ఏదైతే ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి మీరు ఇష్టానుసారంగా ధర్నాలు చేసి రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు చేసిన నాటకాలు, మీరు చేసిన డ్రామాలు, మీరు చేసిన రౌడీయిజం, గూండాయిజం, దోచుకు దొబ్బటం, ఇసుక మాఫియా, గ్రానైడ్ మాఫియా, అలాగే మద్యం మాఫియాని మీరు ఎలా నడిపించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి ముఖ్యంగా పిల్లల భవిష్యత్తుని 100% కూడా మీరు వాళ్ళందరూ అంధకారంలో నెట్టిందే గంజాయి. ఈ గంజాయిని విచ్చలవిడిగా మన రాష్ట్రంలో ఏ విధంగా మీరు సప్లై చేశారో మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని తీసుకొచ్చి ఒక పక్కన కూర్చోబెట్టి మీరు వద్దురా నాయన అని చెప్పి మీకు చేతులెత్తి నమస్కారం చేసే పరిస్థితి. కానీ మీకు సిగ్గు శరం లేకుండా, మానం మర్యాద లేకుండా ఇంకా మీరు రోడ్ల మీదకి వచ్చి 8 నెలలు అవుతుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వం మీద బురద జరుగుతున్నారంటే నిజంగా మీరు కడుపుకు అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారు, ఒకసారి ఆలోచన చేసుకోండి. అదే కుక్క తోక వంకర అని ఎందుకంటారు తెలుసా? ఎంత కుక్క తోకరికి దానికి ఎన్ని కర్రలన్నా వేసి కట్టండి, లేకపోతే దానికి ప్లాస్టింగ్ చేయండి, లేకపోతే బద్దలేసి కట్టండి, లేకపోతే దానికి గొట్టం కట్టి స్ట్రైట్గా పెట్టండి. అది మళ్ళీ అది తీగానే ఆ కుక్క తోక ఇలా మనం కట్టినప్పుడు ఇలా ఉంటుంది. మళ్ళీ అది మనం ఏదైతే దాన్ని కట్టిన చుట్టూ ఉన్నాయి తీసేస్తామో మళ్ళీ దాని తోక వంకరే. కాబట్టి మీకు ఎంత చెప్పినా ప్రజలు ఎన్నిసార్లు మొట్టికాయలేసి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టి మీరు వద్దురా బాబు, మీ ప్రభుత్వం తగలబడా అని చెప్పి తిట్టినా మీకు సిగ్గు సెరవు లేకుండా తుడుచుకొని మీరు ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజలకి అన్యాయం జరుగుతుంది, ప్రజలు 100% నష్టపోతున్నారు. ఈ రాష్ట్రం పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఈ రాష్ట్రాన్ని దోచుకు దొబ్బుతున్నారన్నప్పుడు మీరు వచ్చి ఇలా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ ఈ విధంగా మీరు కావాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద బురజల్లాలని ప్రయత్నం చేస్తే మాత్రం సహించేది లేదు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, అధినాయకుడికి ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై లోకేష్ అన్న, జై లోకేష్ అన్న.